ఒక అమ్మాయికి 99% శరీరం మొత్తం కాలిపోయి చివరి కోనలో చివరి శ్వాసగా పోరాడుతూ ఉందంట. బ్రతకాలా చావాలా అనే అర్థం కాని పరిస్థితులలో చివరి శ్వాసలో ఉంది. అప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తన దగ్గర ఉండి తనని చాలా బాగా చూసుకుంటూ తను కోలుకునే పరిస్థితికి తీసుకొచ్చాడంట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తను దారిన పడ్డ తర్వాత తన దగ్గర ఉండి ఇలా అంటా ఉన్నాడంట, నీకు గుర్తుందో లేదో, నువ్వు 99% కాలిపోతే నేను ఈ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసి ప్రతిదీ దగ్గరుండి నేనే చూసుకుంటూ నీకు సేవ చేస్తూ నిన్ను ఈరోజు కాపాడుకున్నాను తెలుసా అని. అప్పుడు ఆ అమ్మాయి అదేంటోనండి వింతగా చూసిందంట తన వైపు. అక్కడ ఉన్న వాళ్ళకి అస్సలు అర్థం అవ్వలేదంట. అయితే తను అలా బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అడిగాడంట, డాక్టర్స్ నర్సులు కానీ, ఏంటమ్మా తను తీసుకొచ్చి మా ట్రీట్మెంట్ కన్నా తన కష్ట ఫలితం ఎక్కువ ఉండి నీకు సేవలు చేయడం వల్ల ఈరోజు నువ్వు బ్రతికి బట్టగట్టావు. ఆ విషయము తను నీ దగ్గర కూర్చుని మరి చెప్తా ఉంటే నువ్వు అదో కోణంలో చూసావు తన వైపు. మాకు అస్సలు ఏమీ అర్థం అవ్వలేదు. నీకు అంత సేవ చేస్తే తనంటే ఎందుకంత అలసగా అని అడిగారంట. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ వైపు కూడా అదో రకంగానే చూసిందంట. వాళ్ళకి అసలు అర్థం అవ్వలేదంట. ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తూ ఉంది, వింత ప్రవర్తన కాలడం వలన ఈమె అసలు ఏం అర్థం చేసుకోలేకపోతా ఉందా, ఈమె మానసికంగా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా మాటలు రావట్లేదు కదా, తను మాట్లాడితే అర్థం చేసుకుంటుందేమో, సర్లే ఇంకాస్త టైం పడుతుందేమో అని అక్కడ ఉన్న నర్సులు డాక్టర్లు అనుకున్నారంట. అలానే కొన్ని రోజులు పోయిన తర్వాత తను మెల్లిగా మాట్లాడడం కొనసాగించిందంట. అప్పుడు తన దగ్గర ఉండి అన్నీ చూసిన నర్సు ఒకరోజు అడిగిందంట, అమ్మ నువ్వేమనుకోకు, ఉండబట్లేక అడుగుతా ఉన్నా, తను నీకేమవుతాడో నాకు తెలీదు, కానీ మాకన్నా చాలా బాగా చూసుకుంటూ నిన్ను ఈరోజు కోలుకోవడానికి చాలా కష్టపడ్డాడు తెలుసా. కానీ తను ఏం అడిగినా నువ్వు అసలుకే సమాధానం చెప్పట్లేదు, మేము చెప్పినా నీకు అర్థం కావట్లేదు, నాకు డౌట్ అనిపించింది, నీకు చెప్పాలి అనుకుంటా ఉన్నమ్మా అని చెప్పిందంట. అప్పుడు ఆ పేషెంట్ తన వైపు చూసి నవ్విందంట. అప్పుడు అసలు ఆ నర్సుకి ఏం అర్థం అవ్వలే. ఇంకా ఎందుకు నవ్వుతా ఉన్నావు, అసలు నీకు మానసికంగా కరెక్ట్గానే ఉన్నావా, లేక 99% కాలిపోయి చివరి కోణం దాకా వెళ్ళొచ్చావు కదా చావు దాకా, అసలు ఎవరి నమ్మసత్యంగా లేదా నీకు, మేము చెప్పేది అన్ని కబుర్లు లెక్క అనిపిస్తూ ఉందా అని. అప్పుడు ఆ 99% కాలిన అమ్మాయి ఇలా అందంటండి కొన్ని సంవత్సరాల తర్వాత, అమ్మా నర్సు తల్లి, నేను ఈరోజు ఈ చివరి కోణం దాకా రావడానికి కారణమే తను తెలుసా మీకు అని. అప్పుడు తను వింతగా నోరు తెరిచిందంట, అవునా అని. అవును, తనెవరో కాదు, నేను ఇష్టపడి నేను పెళ్ళి చేసుకొని నా సర్వస్వం అనుకున్న నా భర్త నా అంతటా నాకే తను దగ్గర ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్ పోసి మరి నా చావు చివరి కొనదాకా వెళ్ళడానికి కారణమైన వ్యక్తే నా దగ్గర ఉండి నాకు సేవలు చేస్తే నేను వింతగా చూడక నెత్తిన పెట్టుకుని ఇంకా తనకు పూజించాలా చెప్పండి మేడం అని అడిగిందంట. అప్పుడు ఆమె వింతగా ఇంకా చూస్తూ ఉందంట తిన వైపు. తినందంట, అమ్మా శరీరం పైన అయినా గాయం మానొచ్చు, కానీ ఆ మరక ఎప్పటికీ మానిపోదు తెలుసా మీకు. ఒక భార్యగా నేను ఎవరికి చెప్పకుండా ఇన్ని రోజులు ఆ మంట, ఆ బాధ, ఆ నొప్పి అనుభవించవచ్చు, కానీ నా శరీరం పైన తను చేసిన ఈ గాయం మాత్రం ఎప్పుడు నాకు గుచ్చి గుచ్చి చూపిస్తూ ఉంటుంది, నేను ఇలా క్షమించగలుగుతాను అని. అంటే ఆడదాని ఒక మనస్తత్వం ఏంటంటే భర్త ఎన్ని చేసినా సర్దుకుపోతుంది, అలా అని చెప్పి ప్రతిదీ సర్దుకుపోదు. ఒక్కసారి గాయపడ్డ మనసు
తిరిగి కోలుకోవాలి అంటే నువ్వు ఎన్ని సేవలు చేసినా దండగే ఇంకా.